ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారంటారు మాట? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఎందుకన్నా అంటే ముందు 2 టర్మ్ లో మరి గీత గారికి వైఎస్ఆర్ తరపున చేసాం. అయితే ఇంక ఈ ట్రిప్ మడిసింది మారిద్దారని ఉంది. దాని గురించి పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తాడని ఈ పిఠాపురం అభివృద్ధి అనేది వంగ గీత గారు ఎంపీ కింద చేశారు, ఎమ్మెల్యే కింద చేశారు. పెన్నిందర్ బాబు ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఉన్నారు. అభివృద్ధి పెండింది దొరవ బాగా చెప్పండి. మా ఊళ్ళకి ఇళ్ల స్థలాలు అట ఏం లేదు. కొన్న ఇళ్ల స్థలాలు తీగల కింద కొన్నాడు. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. అయితే గీత గారు అయితే అలాగని అభివృద్ధి చేయలేదు, అలాగే అన్యాయం చేయలేదు. సైలెంట్ గా ఉన్నారు. అలానంటే మరి ప్రతిసారి ఆడబడిసి అంటే గత్తమని ఆడబడి చేయడానికి మరి గీత గారు ఎవరిని బట్టి వచ్చారు? పెదరాజ్యం బట్టి నుంచి వచ్చారు. మరి ఆ పెదరాజ్యం మీద పోటీ మళ్ళీ గీత గారు పడేశారు. గీత గారు గౌరవం కూరుకుంటే మళ్ళీ సారన్న అవకాశం ఉంది. ఇప్పుడు మరి పోటీ పడేయడం వల్ల మరి వీళ్ళని బట్టి వాళ్ళకేసి ఉంది తప్ప ఆవిడ బట్టి వాళ్ళకి వేయలేదు కదా. అది మీరైతే పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారంట. పవన్ కళ్యాణ్ గెలిపించడానికి ముద్రగడ పద్మనాభం గానీ మిథున్ రెడ్డి గానీ వీళ్ళందరూ కలిసికట్టు వచ్చి పని చేస్తున్నారండి. ఓటు మాదండి వాళ్ళదా. ఓటు మేసిదేమో. వాళ్ళ ముద్రగడ్డ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఆడికి ఓటేలేదు ఇక్కడ. ఆడొచ్చేసిదే ఉంటది ఇక్కడ. ముద్రగడ్డ కూడా లాస్ట్ టైం వంగగీత గారు పోటీ చేయించారు, ముద్రగడ్డ ఓడించారండి. ముద్రగడ్డని ఓడించినా ఎవరిని ఓడించినా ఎంత మంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ మాత్రం ఏం చేసేది ఏమన్నా. పవన్ కళ్యాణ్ ఎవరిని ఏం చేయలేరు. ఓటుకి ₹1,00,000 ఇస్తాం అన్నారండి. ఇక్కడ 3 లక్షలు ఇచ్చినా సరే ఓటు వేయరు. అందులో సమస్య లేదు. డబ్బు ఇస్తే ఏ మళ్ళీ పొలాలు చేసేస్తారు. అందులో డబ్బు ఇచ్చి ఇందులో పొలాలు చేసేస్తారు. డబ్బు తీసుకుని ఈయనకే ఓటేస్తారంటారు కానీ అలాగే వేయరంటారా? అది మరి ఫైనల్ గా అయితే ఎంపీ కింద చనమలశెట్టి సునీల్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరికి అవకాశం ఉందంట? వాళ్ళిద్దరులో ఇద్దరికి దెబ్బగా క్రాస్ ఓటింగ్ పడితే సునీల్ అయిపోతాడు. క్రాస్ ఓటింగ్ కూడా కరెక్ట్ గా పడితే ఉదయ్ శ్రీనివాస్ అవుతాడు. అది ఇప్పుడు ఓపెన్ గా మాట కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరంటారు? పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? 50 దాటొస్తుంది. 50 మెజారిటీ ఖచ్చితంగా దాటొస్తుంది. మరి ఆయన గుర్తేంటన్నా? గాజు గ్లాస్. మరి గాజు గ్లాస్ పగిలిపోద్దని అన్నారు. మరి మీరేమంటారు మాట? పగిలిపోవడానికి, రెక్కలు ఇరిగిపోవడానికి, ఫ్యాన్ కి ఇరిగిపోద్ది నీడంటే గ్యాస్ పగిలిపోద్దని ఆడంటాడు. అది తప్పు. అది పెట్టిన వ్యక్తి ఎవడంటే అవచ్చు. గ్యాస్ పగిలితే ప్లాన్ ఇరిగిద్దని మొక్క ఎప్పుడు అనకూడదు. ఇప్పుడు వాళ్ళిద్దరికి మనకి అన్యాయం చేసింది లేదు, అలాగే కూడా వచ్చి మెరడి చేసింది లేదు. అలాగని ఆడికి అందులో ఉన్న ఈడి తిట్టి ఇందులో ఉన్న ఆడి తిడితే వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ఎప్పుడు పార్టీ నెగ్గిన తర్వాత వాళ్ళు ఒకటే. కాకపోతే ఓటేసి కూడా నలిగిపోతారు తప్ప మయంగానే. ఇప్పుడు వీళ్ళ పరిపాలన వాళ్ళ పనులు చేయించుకుంటారు, వాళ్ళ పరిపాలన వీళ్ళ పనులు చేయించుకుంటారు. అది కామనే కదా. మరి ఆ కామంలో ఇప్పుడు గీతం తిడతాం, మనల్ని ఏమన్నా ఏం చేసింది, మన మాట ఏమన్నా రాయం చేసుకుంది అని పాలకని అని తిడతాం. తప్పు మనకి నత్తే ఓటేయాలి, లేకపోతే మానేయాలి తప్ప వ్యక్తిని మాత్రం ఎవరిని తిట్టకూడదు. ఎవరిని కూడా మాట లేదు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారంటారు? పవన్ కళ్యాణ్. ఎందుకని అంటారు? ఒక మాట చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన 2 సార్లు ఓడిపోయాడు అని చెప్పి అవకాశం ఇస్తారా, లేదా మంచోడని అవకాశం ఇస్తారా? ఏమైనా అవకాశం ఇస్తారండి మీరు? సానుభూతి. అది అంటే 2 సార్లు ఓడాడు, 3ఓసారి ఖచ్చితంగా గెలిపిస్తానంటారు. ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? 60-70 మెజార్టీ. మరి వంగగీత మీకు మీ ఇంటి ఆడపడిచిన అడుగుతున్నాను, ఒకసారి గెలిపిస్తాను అంటున్నారు. మరి గెలిపిస్తారా? అంటే అంతకుముందు చేశారు కానీ అభివృద్ధి ఏం లేదని అంటారా? మీ పిఠాపురం కానీ తాటిపర్తి ఊరు కానీ తగ్గుద్ది కదా. అది మీరైతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానంటారు. మరి చివరిగా అడుగుతున్నానండి, పిఠాపురం ఎమ్మెల్యే ఎవరంటే కాబోయే ఎమ్మెల్యే? పవన్ కళ్యాణ్. గుర్తేంటండి? గ్లాసు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ చేస్తున్నారు కానీ ఎవరికి వెళ్తారంటారు మీరైతే? పవనే గెలుస్తారంట. ఎందుకనంటారు? ఒకసారి చూద్దానంట. మరి అంతకుముందు వంగగీత గారు, పెన్నిందర్ బాబు గారు చేశారు ఎంపీ కింద, ఎమ్మెల్యే కింద. ఎలా ఉందండి మీ పిఠాపురం అభివృద్ధి అనేది? బాగానే ఉందండి, కానీ కొత్తగా ఒకసారి చూద్దాం. పవన్ కూడా ఒకసారి అవకాశం ఇద్దారు. కొత్త వాళ్ళు కూడా ఒక అవకాశం ఇస్తారంటారు. మరి ఈయనకి ఇస్తున్నారు అవకాశం, ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంటారా? చూద్దాం. 100 మందికి ఇచ్చాం కదా, ఈసారి ఈయనకి చూద్దాం. అందరికి అవకాశం ఇచ్చినట్టు పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారు. మరొకసారి అవకాశం. ఎంత మెజారిటీ వస్తుందంటారు మీ అంచనా అయితే? 20 దాటొచ్చు. ఒక 20,000 పైన వస్తుందంటారు ఖచ్చితంగా. మరి వంగగీత గారు మీ ఇంటి ఆడపడుచుని అడుగుతున్నాను, ఈసారి గెలిపిస్తాను అంటున్నారు. మరి మీరేమంటారు ఒక మాటలో? చూసారు కదా వాళ్ళందరినీ, ఒకసారి పవన్ చూద్దారని చూస్తానంటారు. నియోజకవర్గం జనం అంతా కూడా ఒకసారి పవన్ కి అవకాశం ఇద్దాం అన్న ఫీలింగ్ లో ఉన్నారు. మరి ఎంపీ కింద చనమలశెట్టి సునీల్ గారు, తంగెళ్ళ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరికి అవకాశం ఉందంటారు? ఎంపీకి అయితే సునీల్ గారికి అవకాశం ఉంది. సునీల్ గారు ఏంటి? సునీల్ గారు ఇక్కడ అందుబాటులో ఉంటారని చాలా మంది చెప్తారు. మరి మీరేమంటారు? అందుబాటులో ఉండకపోయినా సరే సునీల్ కి వేద్దారని. సునీల్ కి వేద్దాం అనుకుంటారు. అది ఫైనల్ గా అయితే మరి మీ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు? పవన్ కళ్యాణ్. ఎంత మెజారిటీ అండి? చెప్పిన 20 పైన ఉంటది. మరి ఆయన గుర్తేంటండి? గ్లాసు. పోటీ చేస్తున్నాడు, ఎలా ఉంటది అంటారు? గెలుస్తారంటారా? గెలుస్తాడు. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? అది మేము చెప్పలేము.
గెలిపైతే ఎవరిదండి మరి ఫైనల్ గా? గెలిపి ఆనందం ఉంటుంది అనుకుంటాం, పాలన ఉంటుంది. ఏమో ఎవరి ఎలా ఉందో ఏమన్నాడు మరి ఇక్కడికి వచ్చిన మాట్లాడిన కానీ అందరూ వన్ సైడ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. వన్ సైడ్ ఏమి ఉండదు. వన్ సైడ్ కూడా ఆడికి పడితే ఎక్కడికి పడితే పవన్ ఎత్తాడు. పవన్ కళ్యాణ్ ఎక్కుతాడు. మరి వంగగీత గారికి ఏం అవకాశం లేదంటారా? ఏమో అవకాశం ఉందంటే ఎవరి ఎలా ఉందో నాకు తెలిసి దశ చేయాల్సిన అంటే 2 సార్లు ఆల్రెడీ ఎంపీ కింద ఎమ్మెల్యేగా చేసి అభివృద్ధి చేశారా లేదనండి? 4 పదాలు చేసింది ఆవిడ. మరి అభివృద్ధి ఎలా ఉందంటారు మీ పిఠాపురం, మీ ఊరు తాడిపత్రి ఎలా ఉందంటారు? మేము డైలీ పనిలో పోతాం. ఆ ఓడం మనకి ఏమవుతుంది? అది ఆ రాజకీయ కొడతారు, అడగాలి. అది ఫైనల్ గా అయితే ఎవరికి వెళ్తారంటారు మాట అండి? పవన్ గుర్తు పవన్ కళ్యాణ్. మరి ఆయన గుర్తేంటండి? గ్లాస్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. మీరైతే ఎవరికి వెళ్తారంటారు మాట? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తానండి? చూద్దామని అంటే ఇప్పుడు చాలా మంది ఆయన మంచి వ్యక్తి అని అన్నారు. కొంతమంది ఆల్రెడీ 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి ఛాన్స్ ఇస్తానన్నారు. మీరేమంటారు? ఓడిపోవడం తప్పు కాదండి. ఓడిపోవడం అతను మాకు తెలియదు, కానీ మేమైతే గెలిపించుకుంటాం. మేమైతే గెలిపించుకుంటాం. ఎందుకని అంటారు? పిఠాపురం అభివృద్ధి ఏం లేదంటారు ఈ 5 ఏళ్ళలో? లేదండి. మరి వంగగీత గారు మీ ఇంటి మా డ్రైనేజీలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. మాకు డ్రైనేజీలు లేవండి. మా పిల్లలకి విద్యాదీవెన గానీ వసతి దీవెన గానీ ఏవి కూడా వేయలేదండి. ఇప్పుడు విద్యాదీవెన వసతి దీవెన పథకాలు గానీ ఏవి రాలేదండి. 18,000 పథకాలు ఇవే ఉన్నాయి. అలాంటి ఏమి రాలేదండి. మాకు రాలేదండి. టైలరింగ్ కి సంబంధించి ఏదో స్కీమ్ ఏదో ఉన్నట్టుంది, అది కూడా రాలేదా? మాకు అసలు వేయలేదండి డబ్బులు. ఏ విధంగానూ రాలేదు. నేను టైలరింగ్ చేస్తానండి, ఓటు కూడా పెట్టుకున్నాం, అయినా నాకు ఒక్క డబ్బులు వేయలేదు. పథకం ఉందని ఇల్లు లేదన్నారండి జగన్మోహన్ రెడ్డి. మీరేమంటారండి దాని గురించి? అంటే ప్రతి ఇంటికి ఏదో పథకం ఉంది అన్నారండి. మాకు ఏ పథకం రాలేదండి. ఏ పథకం రాలేదంట? అమ్మఒడి పథకం వచ్చింది కానీ దాన్ని సరిపడా లాగేసుకున్నాడండి. 200 వచ్చేదండి మాకు కరెంటు బిల్లు. 1000 రూపాయలు వస్తుంది ఇప్పుడు. 1000 వస్తుందండి. ఇంత ముందు 200 వచ్చేది. ఇంత ముందు 3 నెలలకి 2 నెలలకి కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు నెలకి కరెంటు బిల్లు చేస్తున్నారు. కరెంటు బిల్లు వస్తుందండి. అంటే 8 సార్లు పెంచారన్నారు. నిజానంటారు అయితే? పెంచారండి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఎంత సంపాదించేవారు ఏంటంటే సెకండరీ విషయం అండి. అప్పుడు మీద ఇప్పుడు ఖర్చులు బాగా పెరిగినాయండి. మీ నిత్యావసర ధరల సరుకులే గానీ పెరిగినాయండి. అప్పుడు 70 రూపాయలు ఉండేదండి నూనె ప్యాకెట్, ఇప్పుడు 120 రూపాయలు అయిందండి. గ్యాస్ ఏమో 700 ఉండేదండి, ఇప్పుడు 1200 అయిందండి. అలా ప్రతిదీ పెరిగింది కదా. అంటే మీకు ఇచ్చిన అమ్మఒడి డబ్బులు అలా సంవత్సరానికి మీరే ఇంకెక్కువ ఖర్చు పెడుతున్నారు. మేమే ఖర్చు పెడుతున్నాం. మద్యం షాపులు కడతామన్నాడండి, ఎక్కడ కట్టాడు కట్టలేదు. అది మద్యం అయితే ఆఫ్ చేయలేదండి. దాని వల్ల చాలా ఇబ్బంది అని అంటారు. ఇబ్బంది అండి. మరి ఏంటి ఎంత ఖర్చు పెడుతున్నారు అంటారు? ఆ మొగోళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అది చాలా మందికి ఇంటి దగ్గర ఇబ్బందే కదండి. అది ఇక్కడ ఇంటికి ఇవ్వాల్సిన రూపాయి అనేది మధ్య షాపులోకి వెళ్ళిపోతుంది. అది ఫైనల్ గా మాట అండి. అసలు ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా అంటారు? ఒక మాటలో పరిపాలన బాగాలేదని మాకు నచ్చలేదండి. పరిపాలన బాగాలేదని మార్కులు ఎత్తారండి. ఒక మాట వేయమండి మార్కులు అయితే. ఒక మార్కు కూడా వేయమండి. అది మరి జగన్మోహన్ రెడ్డి 2వ అవకాశం అడుగుతున్నారు. ఇవ్వండి. ఎవరు ఇవ్వండి. మరి కాబోయే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరండి? ఒక మాట పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. మరి ఎంపీ కిందండి ఉదయ్ శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా. వీళ్ళందరూ గుర్తేంటండి? గాజు గ్లాస్. మరి గాజు గ్లాస్ పగిలిపోతానంటున్నారు. మీరేమంటారు దాని గురించి? ఒక మాట. పగిలితేనే కదండి దాని పవర్ ఏంటో తెలుస్తుంది. దానికి ఉన్న పొదును తెలియాలంటే పగలాలి. అది ఖచ్చితంగా పగిలి తీరాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు 110 సార్లు బటన్ నొక్కానన్నారు. మరి మీరైతే నొక్కుతారండి ఈసారి? పవన్ కళ్యాణ్ కే బటన్ నొక్కుతామండి. బటన్ నొక్కుతానంటారు. ఓటు పరంగా పవన్ కళ్యాణ్ కే నొక్కుతామండి. ఓకేనండి, థ్యాంక్ యూ.